నమస్తే. జై సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా తనేంటో నిరూపించుకొని దర్శకుడిగా బలగం సినిమాతో అందరి చేత జై కొట్టించుకున్నాడు వేణు ఎల్దండి. సో ఆయన దర్శకత్వం వహించినటువంటి బలగం సినిమా దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చింది ఆయనకు. అలాగే ఒక తెలుగు సినిమా, ఒక రూరల్ నేపథ్యం ఉన్నటువంటి సినిమా యొక్క గొప్పదనం ఏంటో బలగం సినిమా చూపించింది. అవార్డుల పంట పండుతూనే ఉంది. రీసెంట్గా 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బలగం సినిమాకు దక్కాయి. సో ప్రస్తుతం మనతో దర్శకులు వేణు ఎల్దండి గారు మనతో ఉన్నారు. వేణు గారు నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? ఇంతకుముందు మనం యాక్టర్గా చేసాము, ఒకటి యాడ్ అయింది, నాకు నవ్వు వస్తుంది. ఏంటది? దర్శకులు. అవును, మరి అంతే కదా. నాకు జస్ట్ అన్న ఎలా ఉన్నారు ఆ ఫీలింగ్ లో ఉంటా. అదే అదే సౌండింగ్ నాకు చిన్నగా దర్శకులు వేణు అంటే నిజంగా అది మాకు కూడా, అంటే నటుడు వేణు దానికంటే దర్శకులు వేణు అంటే మాకు మీకు ఒక గౌరవం, హోదా, ఇంకా డిగ్నిటీ చాలా, అది మీ బాధ్యతను ఇంకా మరింత పెంచింది కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మనం బలగం గురించి డెఫినెట్గా మీరు ఎప్పుడు కలిసినా మాట్లాడాల్సిందే. బలగం సినిమా గురించి అంత గొప్ప సినిమా అందించారు. ఆ సినిమా అందించి వాళ్ళు ఆ సినిమా అందించిన ద్వారా ఆ వస్తున్న ఫలితాలని ఆస్వాదిస్తుంటే ఏమనిపిస్తుంది? అదే బలగం ద్వారా వచ్చిన ఫలితాలు ఏదంటే ప్రెజర్, అది మెయిన్ ఫలితం. డెఫినెట్లీ అది ఇంకా నా లైఫ్లో అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన కెరియర్ తర్వాత ఇది ఫైనెస్ట్ మూమెంట్స్ ఆఫ్టర్ బలగం. ఏదైతే నాకు ప్రేక్షకులు ఇచ్చిన లవ్, బ్లెస్సింగ్స్ ఉన్నాయో అది ఇప్పటిదాకా నా లైఫ్లోనే ఒక బెస్ట్ మూమెంట్స్ అవి ఆబ్వియస్లీ. సో ఎట్ ద సేమ్ టైం ఎంత ప్రేమించారు, ఎంత బ్లెస్ చేశారు నన్ను. సో నేను కంటిన్యూ చేయాలి అని నాకు ఒకటి ఉంటుంది కదా, కక్కుర్తి, ఆశ. సో నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేయాలి, మళ్ళీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఆడియన్స్ని అనే దాంట్లోనే ప్రెజర్ అయితే దానికి సంబంధించి ఉంది. బట్ సో అవార్డుల పంట పండిస్తూనే ఉన్నారు ఇంకా మీరు. మన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మామూలు విషయం కాదు. 3 ఒక సినిమాకి 3 ఉత్తమ దర్శకులుగా మీకు వచ్చింది, ఉత్తమ చిత్రంగా అండ్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రూపలక్ష్మి. సో అంటే అదే టాప్ నాచ్ అవార్డ్స్ అవి. అంటే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ రావడం అనేది టాప్ నాచ్ కేటగిరీ కదా. సో ఐమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా. సో ఎక్స్పెక్ట్ చేశారా? బలగం సినిమా వచ్చిన రిపోర్టు తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అన్ని మనం చూసాం, అదంతా బాగానే ఉంది. అదే మనల్ని ఉక్కిరివిక్కిరి చేస్తుంటే దానికి తోడు ఇంకా అవార్డులు, ఇంకా అవార్డుల మీద అవార్డులు వస్తుంటే ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ మంచి కథ, చాలామంది వాళ్ళ లైఫ్ను చూసుకుంటారు దీంట్లో. సో మంచి కథ చేశాడు, రీచ్ అవుతుంది డెఫినెట్లీ అనే నమ్మకం ఉంది. బట్ అంటే నేను ఒక 10% అంటే ఆల్మోస్ట్ ఆ నంబర్స్లో చెప్తే కనుక నేను ఒక 10% నమ్మకంతో ఉంటే అది 100 కాదు, 1000 కాదు, 10,000కి వెళ్ళిపోయింది, 1 lakh వెళ్ళిపోయింది అనుకోవచ్చు. సో నేను మంచి సినిమా చేశాను, మంచి స్క్రిప్ట్, చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఈ రేంజ్లో, ఈ స్థాయిలో కనెక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్లీ. ఎందుకంటే ఫస్ట్ సినిమా కూడా మీకు ఇంత భారీ విజయం. అవును, అంటే నటుడిగా అనుభవం ఉంది, నటుడిగా ప్రేక్షకులు మీరు అందరికీ సుపరిచితమే. దర్శకుడిగా ఫస్ట్ ఆ దర్శకుడిగా ప్రయోగం ఫెయిల్ అవుద్దా, మనం సక్సెస్ అవుతామా అన్న ఒక డైలమాలు ఉంటాం. అటువంటి దాన్ని సక్సెస్ కాదు, మీరు అన్నట్టు ఒక 1000 లక్షింతలు సక్సెస్ మీకు వచ్చింది. ఎట్లా అసలు బలగానికి బీజం ఎట్లా పడింది? అఫ్కోర్స్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో మీరు మాట్లాడారు, చెప్పారు. బట్ ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి బలగం సినిమాకి ఎట్లా బీజం పడింది? అంటే యాక్చువల్గా నేను బేసికల్గా యాక్టర్ని కాబట్టి ఒక కమర్షియల్ బ్రేక్ అనేది నాకు రాలా. అంటే యాక్టర్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాను, పబ్లిక్లో ఉన్నాను. బట్ ఒకసారి ఇండస్ట్రీ మొత్తం చూసి అతను కావాలి, ఒక పీక్ సక్సెస్ ఉంటుంది కదా, ఒక కమర్షియల్ మూడ్ ఉంటుంది. కమర్షియల్ మూడ్ అనకూడదు దాన్ని, అంటే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను, కానీ అది మంచి క్యారెక్టర్లు చేసిన సినిమాలు ఆడక, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యి ఒక సాలిడ్ క్యారెక్టర్ పడట్ల, ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ని అని అది దొరకట్లేదు అనమాట. సో దానికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే నేను. సో ఎప్పుడో ఏదో డైరెక్టర్, ఏదో రైటర్ ఇవ్వాలి డెఫినెట్లీ అని ఆ వెయిటింగ్ మూమెంట్లో నేను చాలా సినిమాలకి స్క్రిప్ట్లో కూర్చుండేవాడిని. నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పాను, రుద్రమదేవి, జయలవకుశ లాంటి సినిమాలకు నేను వర్క్ చేశాను, అదే రైటింగ్. సో మనం సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా అదే యాక్టర్గా మనం ఏదైనా ఇంప్రూవైజ్ చేసిన పంచులు స్క్రీన్ మీద పేలుతున్నాయి. నేను రాస్తున్నాను కదా, అట్లాగే నేను జబర్దస్త్ ఆల్మోస్ట్ ఒక 100 స్కిట్లు రాశాను. సో అది కూడా చిన్నపాటి డైరెక్షనే. 10 నిమిషాల స్క్రిప్ట్ కూడా ఒక కథ ఉండాలా, దానికి డైరెక్షన్లో అందరూ ఎలా చేయాలో టీమ్ లీడరే చెప్పాలి కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఒక సక్సెస్ఫుల్ సినిమా రావట్లేదు, నేను సక్సెస్ఫుల్ యాక్టర్ అవ్వట్లేదు. ఇంకా ఒకసారి ఇండస్ట్రీ మొత్తం ఒకసారి చూడాలి నన్ను, అది రాట్లా ఎన్నాళ్ళు అనే దాంట్లో సరే ఇన్ని రాసుకుంటున్నాం కదా, మనమే ఒకటి ఎందుకు మన మీద ఒకటి రాసుకోకూడదు
ఓకే. అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పటిదాకా చాలామంది రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇచ్చిన లైఫే, అంతే వాళ్ళు ఇస్తేనే వచ్చింది. అవును. బట్ ఇంకా నాకు కావాల్సింది రాట్లా, ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి. సో ఆ వెయిట్ చేసే కంటే మనమే మన కోసం మనం ఒకటి రాసుకుందాం, మన కోసం మనం ఒకటి చేసుకుందాము అనే ప్రాసెస్ ముందు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. దాని తర్వాత అది ఫిక్స్ అయ్యాను నేను. ఓకే, మనమే ఒకటి రాసుకుందాం, మనమే ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు సరే ఇప్పుడు ఎలాంటివి చేయాలి, ఇప్పుడున్న జనరేషన్లో నన్ను అందరూ ఒక్కసారి గుర్తించే విధంగానే ఎలాంటిది రాయాలి అని ఒక 2-3 కథలు అనుకున్నాను. అవి రెగ్యులర్ అయిపోతున్నాయి, రెగ్యులర్ సినిమాల్లాగా అయిపోతుంది. సో లవ్ స్టోరీస్, కాలేజ్ లవ్ స్టోరీస్ అని, లేదా కామెడీ సబ్జెక్టులు కానీ, ఏదైనా థ్రిల్లర్స్ కానీ ఇవే అవుతున్నాయి. ఇది కాదు, ఇంకేదైనా చేయాలి, ఇంకేదైనా సంథింగ్ చేయాలి అంటే మనం రాగానే ఒక్కసారి భలే పాయింట్ ఎత్తుకున్నాడురా, అరే భలే టచ్ చేశాడురా, ఇలాంటిది ఒకటి రావాలి, అందరూ ఒకసారి ఆవక్ కావాలంటారు కదా, అలాంటిది కావాలనే సెన్స్లో ఆలోచిస్తున్న ప్రాసెస్లో నాకు ఈ పాయింట్ నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తట్టింది. అంటే నా ఫ్రెండ్ ప్రదీప్ అని ఉన్నాడు, తను రెగ్యులర్గా మనం కలుసుకుంటాడు అనమాట. ఒకసారి వాడు ఒక 2 వీక్స్ కనిపించలేదు. మళ్ళీ 2 వీక్స్ తర్వాత కలిసిన తర్వాత ఏంటో ఎక్కడికి వెళ్ళినవరా 2 వారాలు, అసలు అడ్రస్ లేవంటే, మా పెద్దనాన్న చచ్చిపోయినరా, గమ్మతుంటుంది మన తెలంగాణలో, తాగుడు ఏందో, బుక్కుడు ఏందో, ఏడుపులు ఏందో, ఏం గమ్మతుంటుందని అమ్మ, ఇంకా ఆ 11 రోజులు ఆన్నే ఉండాల్సి వచ్చింది, మాకు ముట్టు ఉంటుంది కదా, అంటుంటుంది కదా అన్నాడు అనమాట. సో ఆ మాట అనగానే ఒక్కసారి నాకు మా ఫాదర్ చనిపోయినప్పుడు జరిగిన ఇష్యూస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఆ చేదురోర్లు కావచ్చు, దావతులు కావచ్చు, దాంట్లో జరిగే అలకలు కావచ్చు, గొడవలు కావచ్చు. అప్పుడు నేను కొంచెం 19 years 20 years ఆ టైంలో మా నాన్న చనిపోయాడు. నాకు ఇవన్నీ అప్పుడంత ఆచారాలు ఇవన్నీ తెలియదు కదా మనకి ఆ ఏజ్లో. సో ఇవన్నీ నాకు కామెడీ అనిపించినాయి అనమాట, చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఆయన చనిపోయిన డెడ్ బాడీ ఎప్పుడైతే దహన సంస్కారాలు అయిపోయిన వెంటనే మనకి సెటప్లు ఉంటాయి కదా, రావడాలు, చేయడాలు, ఆ చేదునూరు దావతులు, ఇవన్నీ నాకు చాలా ఫన్నీగా అనిపించినాయి. నాకు ఏం జరుగుతుంది, ఇది ఏంది గోల, ఈ సెలబ్రేషన్ చావు ఒక పెళ్లి లాంటిది, ఇలా జరుగుతుంది అని నాకు నవ్వు వచ్చేది అనమాట. అవన్నీ ఇప్పుడు మా ఫ్రెండ్ అన్న తర్వాత ఒక్కసారి రీకలెక్ట్ అయ్యాయి కదా, ఇది ప్రతి ఇంట్లో జరిగేది కదా, ప్రతి మనిషి చూసింది కదా ఇది. సో ఇది కరెక్ట్ అని దాని మీద నేను స్టార్ట్ చేసే వర్క్. మళ్ళీ 4 సీన్లు రాసుకోవడం, ఫన్ సీన్లు రాసుకొని బ్రదర్ ఎలా ఉందని ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళు హిలేరియస్ అనేవి భలే ఉందిరా అనడం, మళ్ళీ ఇంకో 4 రాసుకోవడం. ప్రతి సీన్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంత దీనికి అప్లాజ్ చాలా ఉంది, ఈజీగా కనెక్ట్ అవుతున్నారు, అందరు రిలేట్ చేసుకుంటారు. చాలా మంది సినిమా చూసిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాల దూరంగా ఉన్న వాళ్ళు కూడా అన్నదమ్ములు కలుసుకున్నటువంటి చాలా ఉన్నాయి, కలిశారు. అంటే ఒక సినిమా, ఒక ఎమోషన్ అనేది ఒక అంటే బిగ్ స్క్రీన్ డయాస్గా, వేదికగా చెప్తే అందరు కనెక్ట్ అయిపోయారు ఆ ఎమోషన్కి. సో మీరు అది ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఎమోషన్ అనేది నాట్ ఓన్లీ మన ఊర్లో కాదు, మన సిటీలో కాదు, అది పరిధులు దాటి వెళ్తుంది. ఎమోషన్కి భాషా భేదం, ప్రాంతీయ భేదం అటువంటి ఏమి ఉండవు. ఇవన్నీ మీరు ముందే ఊహించగలిగారా? 100% ఊహించాను. అంటే అది డెఫినెట్లీ ఆ రేంజ్లో, అంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియ ఇది. సో ప్రతి ఇంట్లో అన్నా చెల్లి ఉంటారు, ప్రతి ఇంట్లో కుటుంబం అనే ఒక గొడవలు ఉంటాయి, చిన్న బాలకాలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది. సో డెఫినెట్లీ కనెక్ట్ అవుతారని నమ్మకంతో రాసాం. ఓకే. ఆర్టిస్ట్గా ఒక 18 years చేశారా? అంటే 20th ఇది వచ్చింది. నా ఫస్ట్ మూవీ 24లో రిలీజ్ అయింది, సారీ 2004లో రిలీజ్ అయింది. 20 years. అంటే ఇది 2022లో వచ్చింది కదా బలగం? 23. 18 వరకు పీక్, 18-19 years మీరు పీక్లో ఉన్నారు. అసలు నాకు పక్కకు చూసుకునే టైం కూడా లేదు. 2004 నుండి ఆల్మోస్ట్ 2016-17 వరకు నాకు అసలు వెనక్కి పక్కకు చూసే టైం కూడా లేదు. అన్ని సినిమాలు, అన్ని షోలు, టీవీ షోస్. ఎన్ని సినిమాలు? దాదాపు ఒక 200 దాటాయి. 200 చేశారు, 200 దాటాయి. అండ్ టీవీ షోస్, ఈవెంట్స్ అని, ఫారెన్ ట్రిప్స్ అని, అసలు నేను అటు ఇటు కూడా చూసే టైం లేదు అసలు. ఎప్పుడు లేచామో, ఎక్కడున్నామో, ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నామో, ఏ కంట్రీలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళాము టైంలో. ఆఫ్టర్ 2009లో నేను ఫస్ట్ యూఎస్కి వెళ్ళి అక్కడ షోస్ చేసాము. అవి బాగా వర్కౌట్ అవ్వడంతో ఐ థింక్ 2010 నుంచి 2016 ఎస్పెషల్ ఒక 3 సంవత్సరాలు అయితే ఏ స్టేట్లో ఉన్నాను, ఏ కంట్రీలో ఉన్నాను కూడా తెలియకుండా పరిస్థితి అయిపోయింది. అంత బిజీ అయిపోయాం. అదే ఒక్కోసారి మనం టైం అట్లా తీసుకెళ్తుంది, అంతే. ఇంకా అట్లా తీసుకెళ్తాం. అంటే ఎట్లా అయిపోయిందంటే మా వైఫ్ కూడా ఎట్లున్నదంటే, ఎక్కడ ఉన్నావు అంటే నేను బాంబేలో ఉన్నాను, మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి దుబాయ్లో ఉన్నాను, బాంబే అను దుబాయ్ అంటే తక్కువ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి మలేషియా, ఇలా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు సిరిసిల్ల నుంచి వెండితెర నుంచి వాళ్ళు వెండితెరనే హోల్డ్ చేసే విధంగా, ఐ మీన్ దర్శకుడు అంటే కెప్టెన్ కదా, సో ఆ స్థాయికి వెళ్ళారు. అంటే సిరిసిల్ల నుంచి
ఆర్టిస్ట్గా మారే క్రమం అదంతా ఎప్పటికీ మీకు గుర్తుంటుందా, గుర్తు చేసుకుంటూ ఉంటారా? చాలాసార్లు గుర్తు చేసుకున్నా స్టిల్ గుర్తుంటుంది. అంటే నిజంగా మీరు నమ్మరు, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు మన జూబ్లీ చెక్ పోస్ట్ ట్రాఫిక్లో ఆగుతాం కదా, ఒక కారు ఉంది, కార్కి డోర్స్ ఉన్నాయి, డోర్ని కొంచెం కవర్ చేయడానికి ఇచ్చిన అవి పెడతాం కదా మనం, అదే అవి ఉన్నా కూడా దాంట్లోంచి వచ్చి అన్నా అని కొందరు ఫోటోలు దిగుతారు, షేక్ హ్యాండ్ ఇచ్చిపోతారు. సో అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు 99లో పారిపోయి వచ్చి ఆ రోడ్ల మీద తిరిగిన రోజులని రీచ్ అయినాం కదా మనం, గుర్తొస్తుంది, డెఫినెట్లీ గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైం భయం కూడా వస్తుంది, ఇప్పుడు దీన్ని మనం నిలుపుకోవాలి అంతే కదా అనేది కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఎప్పుడే మర్చిపోను. ఓకే, వెళ్తుంటారా ఊరికి, వెళ్తుంటారా సొంత ఊరికి వెళ్తుంటారా? ఫ్యామిలీ అంతా అక్కడనే ఉంది, అన్నదమ్ములు అక్కడే ఉన్నారు కదా, అన్నలు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది. నా ఫ్రెండ్స్తో తిరుగుతుంటాను, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో తిరుగుతుంటాను. అప్పుడు చిన్నప్పుడు మన ఊళ్ళో క్రికెట్ టీంలు అదొక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళతో తిరుగుతుంటాను. అదేం లేదు, బట్ ఇంతకుముందు ఉన్నదాకా టైం ఇప్పుడు కేటాయించలేని పరిస్థితి. అంతే, ఖచ్చితంగా ఉండదు అది, అంతే. వర్క్ బిజీలో ఉంటాం కాబట్టి బిజీ, అండ్ ఇక్కడ కూడా ఫ్యామిలీ, పిల్లలు, అవునవును, నా ఫ్యామిలీ టైం సరిపోతుంది కదా, అవును, ఆ టైం గ్యాప్ అంతే. సో ఇప్పుడు ఇట్లా వినాయక చవితి నడుస్తుంది కాబట్టి వినాయకుడిని చేయడం, వినాయక ఉత్సవాలు చేయడం, ఊళ్ళో అనుభవాలు ఉంటాయి జనరల్గా అందరికీ. క్రేజీ అవి. సో దాని గురించి చెప్పండి. వినాయక నిమజ్జనం కోసం ఏడాదంతా వెయిట్ చేసేటోళ్ళు. చిన్నప్పుడు సిగ్గు బాగా, మొహమాటం, సిగ్గు, డ్యాన్స్ చేయాలని బాగా కోరిక నాకు. అంటే ఆ గుంపుల్లో డ్యాన్స్, మొత్తం ఒళ్ళు మరిచి డ్యాన్స్ చేయాలి. నిమజ్జనం అప్పుడు ఉంటుంది కదా ఊళ్ళల్లో, ఆ డ్యాన్స్ చేయాలని నాకు బాగా కోరిక. బట్ అట్ ద సేమ్ టైం సిగ్గు. మామూలుగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో కొందరు చేస్తారు, నాకు సిగ్గు అది. సో నిమజ్జనం రోజు ఏంటంటే ఊరు మొత్తం ఎగురుతుంది కాబట్టి అందులో మనం ఎవరు ఫోకస్ పెట్టారనమాట, సిగ్గు రాదు అప్పుడు. ఆ నిమజ్జనం కోసం వెయిట్ చేసేవాడిని నేను. ఆ నిమజ్జనం అంతా బిడియం సిగ్గు షై ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్కి ఎట్లా వచ్చారనేది ఒకటి అంతే, గాడ్ అది కాదు, అంతేనా? చాలా సిగ్గు బేసిక్గా. ఇప్పుడు అలవాటు పోయింది అది, అంటే మైక్ పట్టుకుంటే అలా షివర్ అయిపోయేది. అలాంటిది నేను మైక్లో అందరినీ డైరెక్టర్గా కంట్రోల్ చేసి, అంటే అదే మరి దట్ ఈస్ డెస్టినీ ఏమో మేబీ. చాలా సిగ్గు నాకు, ఎంతో చేయాలంటుంది, పాడాలని ఉండేది నాకు. నేను చిన్నప్పుడు కూడా కాంపిటీషన్స్లో పేరు ఇచ్చేసి సిగ్గుపడి అలా అనౌన్స్ చేసినా కూడా వెళ్ళిపోయేవాడిని, సిగ్గు అనమాట. సో ఈ నిమజ్జనం ఎప్పుడు వస్తుందా, ఆ డే మొత్తం ఎగరొచ్చు అని ఇయర్ మొత్తం వెయిట్ చేసేవాడిని. ఓకే. అండ్ ఆ ఊళ్ళల్లో మనం పక్క గల్లీ కంటే ఎక్కువ పెట్టాలి, మనం పెద్దది పెట్టాలి గణేష్. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు పెడుతున్నాం కాబట్టి ఈ ప్రసాదాలు ఉంటాయి కదా, పులిహోర, మనకు లిస్ట్ ఉంటుంది అనమాట. బ్రదర్ 5 రూపాయలు ఇచ్చాడు ఈ ప్యాకెట్, 11 రూపాయలు ఇచ్చాడు కొంచెం పెద్ద ప్యాకెట్, కొంత రూట్ ఒక్కడు వాళ్ళకి ఎంత పెద్ద ప్యాకెట్. అంటే అది ఎట్లుంటుంది అంటే ప్రాసెస్, వినాయక చవితి అనగానే ఒక 10 రోజుల ముందు నుంచే ప్రిపరేషను. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మన సంఘం తరపున, దానికి ఒక అధ్యక్షుడు, చందాలు వేసుకోవడం, దానికి ఒక అధ్యక్షుడు, ఆ సంఘానికి ఒక కోశాధికారి, ఒక క్యాషియర్, వాడు అన్ని లెక్కలు రాయడం, ఇల్లు తిరిగి చందాలు వసూలు చేయడం, ఊళ్ళల్లో 4 ఇళ్ళల్లో బల్లాలు తీసుకొచ్చి పెట్టడం, అండ్ మీ ఇంట్లో ఒక మంచి చెద్దరి, వాళ్ళ ఇంట్లో దుప్పటి, అవన్నీ చెద్దర్లు కట్టి, దుప్పట్లు కట్టి. ఈ అనుభవాలు చెరువుకి వెళ్ళి రేగడి మట్టి తీసుకురావడం, వినాయక చేయడం. నేను ఇప్పుడు సిరిసిల్లలో పుట్టి పెరిగింది కాబట్టి సిరిసిల్ల టౌన్ అది. సో ఆ పల్లెటూరు అవన్నీ ఏం లేవు, చందాలు వసూలు చేసుకోవడం, కొనుక్కురావడం. ఆ 11 రోజులు పక్క గల్లీకి, ఈ గల్లీకి, ఆ గల్లీ కంటే బెస్ట్ మనం ఏం చేసినాం అని ఆ నిమజ్జనం రోజు అన్నీ చేసి, మళ్ళీ ఇంకోటి ఏంటి, నిమజ్జనం అయిపోయిన తర్వాత అలిసిపోయి కూడా ఈ ట్రాక్టర్ మీద బల్లాలు దించాలి, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి. అడుక్కొచ్చిన చెద్దర్లన్నీ విప్పి ఉతికి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి ఆ రాత్రి అంతా. ఆ నెక్స్ట్ డే మళ్ళీ పులిహోర చేసి ఈ లిస్ట్ అంతా తీసుకొచ్చి ఎవరెంత ఇచ్చారు వాళ్ళకి అంత ప్యాకెట్ పులిహోర, వాళ్ళు ఇచ్చిన చందాన్ ప్రకారం పెద్దగా పెంచుకుంటూ అవన్నీ ఇచ్చిన బాధ్యత అంతా అయిపోవాలి. ఇదంతా నిమజ్జనం అయిపోయినాక 4 రోజులు పని ఉండేది, ఇదంతా అయిపోయినాక లెక్కలు వేసుకోవాలి. అదే కదా, ఎన్ని చందాలు వచ్చినాయి, కర్తెన్స్ వచ్చింది, మిగిలితే పార్టీలు చేసుకోవడం. బట్ దేవుడు ఆ రోజుల్లో మిగిలితే పార్టీ చేసుకుని దాకా ఎప్పుడు లేదు. ఇంత కష్టపడ్డా కూడా మళ్ళీ ఇంత బ్యాలెన్స్ ఉందిరా, 2000 ఉంది, తలా 300 వేసుకోవాలి అనేదే ఉండేది అప్పట్లో. మిగిలితే పార్టీ చేసుకునేంత ఉండేది కదా. అంటే ఇప్పుడు మాకు ఈ డ్రింక్సే అందరికి తెలుసు అలా, అంతే కదా, మళ్ళీ కూల్ డ్రింక్సే ఉంది అలా, ఈ డ్రింక్సే. కానీ మేము పెట్టుకునే టైంలో ఏంటంటే, అప్పుడు మేము ఉండేది సిరిసిల్ల చేనేత, చాలా కార్మికులు కాబట్టి ఎంత వచ్చేది, 5 రూపాయలు చందా, 5 రూపాయలు, రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, 11 రూపాయలు, కొంచెం వాడగట్లో కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళు ఒక 101 ఇస్తే తోపు అనమాట. 100 రూపాయలు దాటిందంటే మ్యాక్సిమం మా చందాలంతా మ్యాక్సిమం 300, 400 అంతే. మొత్తం టోటల్ అమౌంట్ అయ్యేది 300, 400 వచ్చేటి చందా. అదే 400 మ్యాక్సిమం 500 వస్తే ఎక్కువ. దానిలో వినాయకుడికే పోయింది కదా 800, 900. ఇక మిగతా అన్ని మా మీద పడిపోయాయి బాగా. బట్ ఎంత పడ్డా కూడా ఆ 11 రోజులు ఎంత బాగుంటుందంటే, అంటే డైలీ వాడకట్టు మొత్తం పొద్దుగాల ఒకసారి, సాయంత్రం వచ్చి దేవుడి దగ్గర రావడం,
కలర్ఫుల్గా ఉండే. ఇప్పుడు బతుకమ్మకి ఎంత కలర్ఫుల్ ఉంటుంది, అదే అదే. అట్లా 11 రోజులు కలర్ఫుల్ కదా. మరి రాత్రులు అక్కడ డాన్సులు అవన్నీ మరి మీకు చేసేవాళ్ళ మరి మీరు అవే డాన్సులు లేవు, అంత డాన్సులు బడ్జెట్ నాటికలు అవన్నీ వేసే ఉంటాయి అంటే మా సిరిసిల్లలో మేము పెట్టినప్పుడు బడ్జెట్లు అంత లేవు, ప్రోగ్రామ్ పెట్టేంత బడ్జెట్ లేదు. కానీ అప్పట్లో ఈ వీసీఆర్లు టీవీ పెట్టి వీసీఆర్లు, అప్పుడు వీసీపీ కొత్తగా వచ్చింది వీసీఆర్లు, ఆ క్యాసెట్లు వేయడం, దానికే బడ్జెట్ ఎక్కువ అయ్యేది అసలు. అది కూడా ఒక్కసారి వేయించాం, బడ్జెట్ కదా అది. బట్ ఆ వీసీఆర్ వేసి ఇలా మన సినిమాలు ఇలా టీవీలో మన సంఘం దగ్గర వివేకానంద యోజన సంఘం, అది మా సంఘం పేరు వివేకానంద యోజన సంఘం దగ్గర ఈరోజు పెద్దింటల్లుడు, చినరాయుడు ఈ సినిమాలు వేస్తున్నాం అనౌన్స్మెంట్లు. మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కానీ బతుకమ్మ కానీ సంక్రాంతి కానీ మనకు చిన్నప్పుడు ఎట్లుంటుండే, వినాయక చవితి వస్తే ఒక 10 రోజుల ముందు నుంచి ఆనందం, అవును, పండుగ అయిపోయినాక మళ్ళీ 15 నిమిషాల ఆనందం. ఇప్పుడు బతుకమ్మ వచ్చినా ఆనందం, రాను ఆనందం పోయిందనమాట. టక్మని ఇంట్లో వాళ్ళు చెప్తే ఇలా పండుగ అంటే పండుగ అని టక్మని పూజ చేసి మళ్ళీ మన పనిలో పడుతున్నాం, అంతే. ఆనందం దొరకట్లా బేసిక్గా. ఎందుకు అప్పుడు పండగ బిఫోర్ 10 రోజులు హ్యాపీగా ఉండేది, పండగ తర్వాత 10 రోజుల పండగ వైబు ఉండేది, ఒక 10-15 రోజులు లంచ్ చేసే వరకే ఉంటుంది వైబు. ఎందుకని చాలా రోజులు వేధించింది నాకు ఆ ప్రశ్న. ఎందుకు అంటే పండుగలు సరిగ్గా జరుగుతలేవా, లేకపోతే ఇంకేం జరుగుతలేవా? అన్నీ బాగానే జరుగుతున్నాయి, అప్పటికంటే బెస్ట్ దేవుని పెడుతున్నాం, బెస్ట్ వంటకాలు చేస్తున్నాం, ఇంకా బాగుంది, ఎందుకు ఆనందం ఎందుకు దొరకలేదని చాలా రోజులు నేను ఇబ్బంది పడ్డా. తర్వాత నాకు దొరికింది ఎందుకంటే అప్పుడు మన పిల్లలు, అరే కరెక్ట్ బా, అప్పుడు మనకు పిల్లలు, మనకి ఏ ప్రెజర్ లేదు, నిజంగా వండర్ఫుల్ చెప్పారు ఇది. అప్పుడు పిల్లలం కాబట్టి అది మనకి ఏ ప్రెజర్ లేదు, పండుగ వచ్చింది దానికోసం తయారు చేయాలి, ఎంజాయ్ చేయాలి తప్ప ఇంకేం లేదు మైండ్లో, అంతే. ఇప్పుడు పిల్లలంగా క్లీన్ వైట్ పేపర్, ఇప్పుడు 100 ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు మళ్ళీ ఆ మూడు లేదు, ఎందుకంటే చాలా వచ్చినాయి, ఐ మీన్ చాలా వచ్చాయి, చాలా రావడం, ఈ పెరిగిన టెక్నాలజీ ఇదంతా చాలా వరకు కొంతవరకు బాల్యాన్ని కొంతవరకు అది చాలా వీడియో గేమ్స్ అవే అవుతున్నాయి. నాకు మాత్రం ఆన్సర్ బాగా వేధించింది, నాకే దొరికింది ఆన్సర్. కరెక్ట్, మీరు కరెక్ట్ అది ఫైండ్ అవుట్ చేయగలిగారు. బట్ అది మన తరం వరకు అది బాగానే ఉంది. బట్ ఈ తరం ఏంటంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కాదనట్లే, కానీ కొంచెం ఈ పెరిగిన నెట్వర్క్ తోటి పెరిగిన టెక్నాలజీ అంటే అనుకోకుండా యాక్టర్ కావడం అనేది ఏమి ఉండదు, ఖచ్చితంగా అనుకోనే అక్కడ నుంచి డైరెక్టర్ అదే అనుకోకుండా కావడం అంటే ఏమి ఉండదు. కానీ ఫస్ట్ మీరు ఆర్టిస్ట్ కావాలంటే ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండా కావడం అంటే నేను అనుకోలేదు, ఊహించలేదు అంటే కాదు, హైదరాబాద్కి వస్తేనే ఆర్టిస్ట్ అవుతాం. యాక్టర్గా అయ్యేది చాలా ఇంటర్వ్యూలో ఆల్రెడీ షేర్ చేశాను. చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణంలో కొంచెం నాకు ఒక సపరేషన్ ఉండేది ఫస్ట్ నుంచి. సపరేషన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి లావే, నేను ఇప్పుడు ఇలా పొట్టొచ్చి బుగ్గ, నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను నేను. ఇంకా ఎక్కువ ఉండేది చిన్నప్పుడు, ఇంత బుగ్గలు లావుగా బొద్దుగా, అంటే ఇట్లా అమరీంద్ర మొత్తం చేతి నిండి అంటారు కదా, అట్లా ఉండటం. నేను సపరేట్ ఐడెంటిటీ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది నాకు, సపరేషన్ ఉండాలి మనకని. చదువుతున్న క్రమంలో కూడా ఆ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏదో పిచ్చి పిచ్చి వాగుడు అవన్నీ గోల అవన్నీ వాళ్ళకి అందరికీ బాగుండేవి. అవి ఎక్కడో వేనుగాడేడి అనేది అంటే ఎక్కడికి ఇప్పుడు ఏమన్నా ఫ్రెండ్స్ 10 మంది పెళ్ళికి వెళ్దామని ఫిక్స్ అయ్యారు అనుకోండి, పక్కన ఫ్రెండ్ పక్క ఊర్లో పెళ్లి జరుగుతుంది, వేనుగాడు వస్తే అందరూ వస్తారు, వేనుగాడు రాకపోతే సగం డ్రాప్ అవుతారు. ఇప్పుడు కాలేజీలో క్రికెట్ ఆడుతున్నాం అంటే క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాం సండే అట్లా వేణుగాడు ఉంటే ఒక 50 మంది ఎక్కువ ఉండేవాళ్ళు, వేణుగాడు లేకపోతే వాళ్ళు ప్లేయర్లు ఉండేవాళ్ళు. అది ఆ ఐడెంటిటీ నాకు ఫస్ట్ నుంచి వచ్చేసింది, దాన్ని మనం కాపాడుకోవాలి, తెలియకుండా పెంచుకోవాలని ఫీలింగ్ వస్తుంది, తెలియకుండా మైండ్లో పడిపోయింది అది. దాన్ని ఇంకా పెంచుకోవాలని ఫీలింగ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇది కదా అంటే మనం ఇట్లా ఇక్కడ ఉండకూడదు, సపరేట్ చేయాలి, మనం ఏదో చేయాలి, ఏం చేస్తే మనకు ఉంటుందని మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాను నేను. అది నేర్చుకుని అందులో పెద్దగా ఫ్యూచర్ లేదని దాని నుంచి చిన్నగా సినిమాల్లో అప్పుడే చిన్న అందరు నన్ను ఫన్ బాగా చేస్తావు అని జనాలు అనడం, సో మనం ఎందుకు చేయకూడదు ఫన్ సినిమాల్లో అన్నట్టుగా ఏదో రకంగా సినిమాకి వెళ్ళాలి, అప్పుడు నేను అనుకున్న ఐడెంటిటీ దొరుకుతుంది అనే థాట్ నుంచి సినిమా ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది వారు. అనుకోని యాక్టర్ అయ్యారు, బట్ అనుకోకుండా డైరెక్టర్ అయ్యారు. మీరు చెప్పినట్టుగా డైరెక్టర్ కావడానికి ఇప్పుడు ఆర్టిస్ట్ మామూలుగా మనం డైలాగ్స్ ఇస్తాం, మనం ఏంటి మన పెర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలనేది చూస్తాం అంతవరకే. కానీ మీ క్రియేటివిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఐ థింక్ జబర్దస్త్ స్క్రిప్ట్ రాయడం అయినా అంతకంటే ముందు నుంచే బేసిక్గా మన ఫ్రెండ్స్ ఉంటారు, ఒకడు బాగా నవ్విస్తుంటాడు, అది క్రియేటివిటీ. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళిన అనుకో, వాళ్ళని ఎవరో కమెంట్ చేస్తే మనకు నవ్వు వస్తుంది, కానీ కమెంట్ చేయాలి ఈ యాంగిల్లో కమెంట్ చేస్తే వీడు నవ్వుతాడు అంటే అంటున్నాడు కదా, ఇప్పుడు ఏంద్రా అట్లుందా అంటే అంటాం కదా, ఏదో జరుగుద్ది, మనకు రాని తాటి వానికి వచ్చింది, నేను ఈ మాట అంటే వాడు నవ్వుతాడని వాడు అనుకోనే కదా ఆ మాట అంటే. దట్ ఇస్ కాల్డ్ క్రియేటివిటీ. చూసే విధానాన్ని కొంచెం కొత్తగా చూడమే, సో అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, దాన్ని కరెక్ట్ గాడిలో పెట్టాలి అంతే. అది నేను సినిమా ఫీల్డ్కి రావడం వల్ల
ఇప్పుడు నాకు ఆ ఇంప్రూవేషన్ థింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. అందరిని నవ్వించేవాడిని అనే సెన్స్ ఉంది కదా, అది దీనిలోంచి వచ్చింది. వాడిని గెలకడం, వీడిని గెలకడం, కోతి పనులు చేయడం బేసిక్గా. దానిలో వచ్చే ఫన్ అని ఇంకా ఎగ్జాజరేట్ చేయడం, అదే జరిగిందనమాట. సో అదే ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. ఆ సినిమాలో యాక్టర్గా చేస్తున్నప్పుడు కూడా ఇంప్రూవైజేషన్ బాగా చేసేవాడిని నేను. మా గురువుగారు తేజ గారి దగ్గర నేను ఉన్నప్పుడు చాలా ఇంప్రూవైజ్ చేసేవాడిని కామెడీ సీన్లలో. ఇంప్రూవైజేషన్ నాకు అక్కడ మా తేజ గారి దగ్గర బాగా నేర్చుకున్నాను. ఆయన చెప్పిన దానికంటే మీరు స్వతహాగా మీ బాడీ లాంగ్వేజ్ తోటి అంటే ఫ్రీడమ్ ఇచ్చేదా? ఆ ఫ్రీడమ్ వేణు చేసేసే నీ ఇష్టం, ఐ మీన్ ఇష్టం మీన్స్ దానికి ఇంప్రూవైజ్ తేజ గారు ఇంప్రూవైజేషన్లో ముందు నన్నే పిలుస్తాడు. అలా ఒక 2 గంటలు నవ్వుకొని మళ్ళీ సెట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంప్రూవైజేషన్ బాగా చేస్తాను. ఇప్పుడు టచ్ లో ఉంటారా, కలుస్తారా? డెఫినెట్లీ సార్తో టచ్ లో. ఏంటి ఆయన మీరు డైరెక్టర్ ఇంత సక్సెస్ అయిన తర్వాత అబ్వియస్లీ అండి, ఏ గురువు అయినా కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ శిష్యుడు ముందుకెళ్తుంటే డెఫినెట్లీ హ్యాపీనెస్ ఉంటుంది. ఆయనకు కూడా అదే ఉంది. సో అంటే బలగం, ఇప్పుడు ఇందాక సరే బలగం ఇంత భారీ హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వెంటనే సినిమా స్టార్ట్ అవుతుందేమో అని చాలామంది వెయిట్ చేశారు. సో ఎందుకు ఇంత కొంచెం గ్యాప్, ఎక్కువ గ్యాప్ ఏం కాకపోవచ్చేమో అనిపిస్తుంది. కానీ మరి 1 year బలగం ఇచ్చినటువంటి మంచి కథ కదా, మంచి కథ దొరకాలి. అంటే ఇప్పుడు టక్మన్ సినిమా చేసేద్దామంటే మీ పాటికి రిలీజ్ డేట్ అనౌన్స్ వచ్చేదేమో. మంచిది చేయాలి మళ్ళీ. అంటే నాకు ఇందాక చెప్పాను కదా, ఇంత లవ్ ఇచ్చారు నాకు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు. లవ్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నాళ్ళు కూడా వాళ్ళకి సినిమా వ్యామోహం తగ్గుద్ది. నాకు ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ, నాన్న ఎప్పుడు మీ సినిమా, ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తున్నాం, అలాంటి సినిమా చేయి నాన్న, ఇలాంటివన్నీ నాకు విన్నప్పుడల్లా మంచిది చేయాలి, ఏదో ఒకటి చేయడం కాదు, మంచిది చేయాలి అని ఆ స్క్రిప్ట్ కోసం నేను చాలా టైం తీసుకున్నా. ఓకే. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఓ 6-7 months, దాంట్లో ఒక 3 months మళ్ళీ తిరిగి ఏం చేద్దాం అని మళ్ళీ రీసెర్చ్ వర్క్ చేసి దాంట్లోంచి ఒక పాయింట్ తీసుకొని మళ్ళీ దాన్ని చెక్కడానికి టైం పట్టింది. కొంచెం కాంప్లికేటెడ్ కథ ఇది, కొంచెం కాంప్లికేటెడ్గా తీయాలి, రెగ్యులర్గా కాకుండా కొంచెం రూట్గా వెళ్ళే కథ అనమాట. బాగా స్ట్రెయిన్ ఉన్న కథ. ఓకే. సో అందువల్ల టైం పట్టింది. ఇప్పుడు అంటే మన జనరేషన్లో, మన చిన్నప్పుడు ఊళ్ళలో పరదా సినిమాలు నడిచేవి. అవును. అట్లా మళ్ళీ బలగమే చూసాం అన్ని సంవత్సరాల తర్వాత. నిజంగా చాలా గొప్ప అచీవ్మెంట్ అది. చాలా ప్రతి ఊర్లో కూడా బలగం సినిమా. ఇవాళ ఎక్కడంటే ఇక్కడ పలానా ఊళ్ళో ఇవాళ, రేపు నిన్న మీ ఊళ్ళో వేసారా, ఇవాళ మా ఊళ్ళో బలగం. బయట ఊళ్ళలో మీకు తెలియదే ఉంది, కానీ అక్కడ పరదాలు కట్టి బలగం సినిమా మళ్ళీ అది నాకు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం, నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్, అది గ్రేటెస్ట్ మూమెంట్. అదంటే ఒకసారి నేను భీముని మల్లారెడ్డిపేట అనే ఒక ఊరికి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి మాల వేసుకుని, ఆంజనేయ స్వామి భక్తుడిని, ఆ మాల వేసుకుని ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని సాయంత్రం పూజ చేసుకొని రిటర్న్ వస్తుంటే రోడ్డు మీద క్రౌడ్ నిలబడినారు. మా వాడు హారన్ కొడుతున్నాడు. జరగట్లే, రేపు పోరా పోయి చూసి రాపో అని చెప్పా. చూసి వస్తే వాడు వచ్చి, సరే మన సినిమా వేస్తున్నారు సార్ అంటే నేను ముందుకెళ్ళి చూస్తే నా కారు అడ్డంగా ఊరంతా కూర్చొని సినిమా చూస్తున్నారు. అంతకంటే గ్రేట్ మూమెంట్ ఏముంటుంది. నేను చిన్న మాస్క్ వేసుకొని వెనకాల కూర్చొని చూస్తున్నాను. నేను అంత మాస్క్ కట్టుకున్నా కూడా మళ్ళీ వచ్చి కొందరు నా చేరేస్తాం అంటే ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, నేను ఇక్కడ కంఫర్ట్గా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, మళ్ళీ అందరూ వచ్చి సినిమా చూసే ఫీల్ పోతుంది. ఇప్పుడు వేరే టక్కున అమ్మలక్క లేవడం చేయడం, అక్కడ 2 సీన్లు మిస్ అయిపోతారు. నాకు అది ఇష్టం లేదు. వాళ్ళు అదే మూడ్లో సినిమా చూడాలి, దయచేసి వదిలేయండి అని అలా ఆస్వాదిస్తున్నారు. అలా జనాల్లో కూర్చొని అటు చూస్తే అమ్మలక్కలు, అలా కూర్చొని ఇటు చూస్తే, ఎప్పుడు 5 సంవత్సరాల కింద ఒక పాయింట్ అనుకొని అప్పటి నుంచి జర్నీ చేస్తే దాని రిజల్ట్ అని చూసి, ఇప్పుడు ఈ ప్లేట్ సీన్ వచ్చింది, అన్న చెల్లెల ప్లేట్ సీన్, ఇక్కడ ఏడుస్తారు కదా చూసి, అలా చూస్తే ఇక్కడ మొత్తం 200-300 మంది ఏడవడం, అటు చూస్తే ఎవరు నన్ను పడుచుకోవట్లా. అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పి. ఇంకా నేను చేసిన సినిమాకి ఇలా రోడ్ల మీద కూర్చొని ఇలా ఏడుస్తున్నారా. ఇప్పుడు దర్శకుడు వేనే ఉంటారా, తర్వాత బోత్ ఆర్టిస్ట్ వేనే ఉంటారా? అంటే మీ సినిమాలో మీరే నటిస్తారా, లేదంటే బయట సినిమాలో చేస్తాను కదా సినిమాలు? అంటే రాబోయే రోజుల్లో, కమింగ్ డేస్ లో డెఫినెట్లీ అన్ని సినిమాలు చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా నెక్స్ట్ కథలో నా క్యారెక్టర్ లేదు, అదొక ఫీల్ ఉంటుంది. ఎంత వెతికినా నాకే దొరకట్లే క్యారెక్టర్. మీ బలగంలోనైనా అంటే మీ దర్శకుడు మీలో నటుడికి అవకాశం ఇవ్వట్లేదు. అవకాశం ఇస్తాడు, బట్ దొరకట్లేదు, క్యారెక్టర్ లేదు. అదే కదా, సూట్ అయ్యేది లేదు. వేణు అనే దర్శకుడు, వేణు అనే ఆర్టిస్ట్కి అవకాశం ఇవ్వట్లేదు ఇప్పుడు. లేదు అంటే పాత్ర రాయొచ్చు కదా వేణుకి, లేదు అక్కడ స్పేస్ లేదు. మా రైటర్స్ అదే అంటే, మామ నా క్యారెక్టర్ చూడు అంటుంటా, మా కూడా ఏముందల్లా అంటున్నాడు. అంతేనా? నువ్వేముంది అంటే ఆబ్వియస్లీ అక్కడ సూటబుల్ అయ్యే క్యారెక్టర్ చేయాలి కదా మనం. అంతే ఏదో ఒకటి చేయాలంటే ఏదో చేయొచ్చు, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇప్పుడు అట్లా చేస్తే ఏమైందంటే అక్కడ వేణు కనిపిస్తారు, ఆర్టిస్ట్ కనపడు. ఇప్పుడు మామూలుగా పాత్ర అయితేనేమో కరెక్ట్గా ఏ పాత్రకి ఎవరు అనేది అక్కడ సినిమా డిస్టర్బ్ కాకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీరేదో కావాలని చూపించినట్టుగా అవసరం కూడా లేదు అట్లాంటివి. రైట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు.
సో ఇంకా ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఏ ప్లానింగ్ ఏం లేదు బ్రో. ముందున్న ప్లాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో ప్లాన్. ఇక ప్లాన్లు నేను అట్లా ఏం చేయను. నాకు ముందు నాదేమున్నది, నా నెక్స్ట్ సినిమా చేయాలి, దాని మీద ఫోకస్ అంతా దాని మీద. ఇక ప్లానింగ్స్ గో త్రూ రజనీకాంత్ గారు అన్నారు కదా, పని చేసుకుంటూ పోతూనే ఉండు అని. ఓకే, ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సినిమాకి వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి కాంప్లిమెంట్స్ కొంచెం పెద్ద స్థాయి వాళ్ళ నుంచి? గుడ్ నాకు వచ్చినాయని అప్పుడే వచ్చినాయి. ఇది నథింగ్. అంటే ఎప్పుడైతే బలగం రిలీజ్ తర్వాత అంటే ఇక అది ఒక టైంలో ఏంటంటే నేను ఫోన్ పక్కన పెట్టేసి నా వల్ల కాక వేరే ఫోన్కి వెళ్ళి మళ్ళీ దీన్ని చూసుకుంటే మిస్డ్ కాళ్ళల్లో ఉన్న పేరు చూస్తే నాకు గుడ్డ షివర్ అయింది. అంటే మెసేజ్లు పలానా మినిస్టర్ గారి తరపున ఉందండి, ఒక్కసారి ఫోన్ ఎత్తండి. అంటే నేను ఎంతకని తీసుకోను. ఇప్పుడు రోజు నాకు ఒక 200-300 కాళ్ళు వస్తే 24 hours నేను మాట్లాడుకుంటే ఉండాల్సి వస్తుంది. ఒక కాల్ మాట్లాడి ఇటు చూస్తే ఒక 20 మిస్ కాల్ ఉండేవి. ఒక మెసేజ్ చూసుకొని కాల్కి వెళ్ళేటప్పుడు ఒక 100 మెసేజ్లు ఉండేవి. మనం ఎవరికైనా మనం రిప్లై ఇవ్వగలం, ఎంతమంది 24 hours కదా డేలో. అట్లా నాకు ఏ సినిమాకైనా ఒక 1 week ఉంటుంది. రైట్. ఇది నాకు రిలీజ్ అయిన 6 నెలల దాకా అదే ఉంది. అలాగాక నంబర్ మార్చేసా. నంబర్ మార్చిన 1 week మళ్ళీ ఇది కూడా అలా తయారైంది. అంటే అంత బ్లెస్సింగ్ వచ్చింది. సో అంతా మంచికే, దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మీరు అన్నట్టు దాన్ని నిలబెట్టుకోవాలి. వేణు అంటే ఏంటనేది ఒక బ్రాండ్, మంచి మంచి సినిమాలు వేణు ద్వారా వస్తాయి, ఒక గ్యారంటీ అనేది ప్రేక్షకులకు రావాలి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన బలగం, ఐ మీన్ ప్రేక్షక బలగం అంతా ఎప్పటికీ మీతో అండగా ఉంటుంది. మీరు ఎటువంటి మంచి సినిమాలు తీసినా కూడా ఆదరించడం కోసం ప్రేక్షక బలగం అంతా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. టీ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.